యుఎస్ఏలో క్రిస్మస్ తర్వాత ఒక మిలిటరీ యాక్షన్ జరిగిందని సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ చాలా మందికి అసలు ఈ స్ట్రైక్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగిందని క్లారిటీ లేదు. అందుకే కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యాక్షన్ డైరెక్ట్ వార్ స్టార్ట్ చేయడానికి కాదు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసిన మిలిటరీ ఆపరేషన్ టార్గెట్ చేసింది ఐఎస్ఐఎస్ రిలేటెడ్ టెర్రర్ క్యాంప్స్ని. ఈ స్ట్రైక్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజియన్స్లో జరిగాయని యుఎస్ అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. సివిలియన్స్ టార్గెట్స్ కాదని కూడా చెప్పారు. గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది ప్రివెంటివ్ స్ట్రైక్ అని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ అటాక్స్ ఆపడానికి ముందుగా యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు. హాలిడే టైంలో జరగడం వల్ల మీడియా కవరేజ్ తక్కువ ఉంది. అందుకే చాలా మందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు. కానీ క్రిటిక్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఐఎస్ఐఎస్ ఇప్పుడు స్ట్రాంగ్ కాదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు సడన్గా స్ట్రైక్స్ చేశారు? ఈ యాక్షన్ సేఫ్టీ కోసమా లేక అమెరికా పవర్ గురించి సిగ్నల్ ఇవ్వడానికని డౌట్స్ వస్తున్నాయి. హిస్టరీలో చాలాసార్లు ఇలాంటి లిమిటెడ్ స్ట్రైక్స్ స్లోగా కాన్ఫ్లిక్ట్స్ ని ఎక్స్పాండ్ చేశాయి. సో ఈ స్ట్రైక్ ఇమీడియట్ వార్ స్టార్ట్ కాదు, కానీ ఒక వార్నింగ్ మూవ్ లాంటిది. డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న ఈ డిసిషన్స్ మీద మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.